ఐపీఎల్ 2026 సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్మురేపిన టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ లిస్ట్ ఏ క్రికెట్లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోతున్నాడు. భారత్ ఏ తరపున శ్రీలంక పర్యటనకు వెళ్లిన వైభవ్ సూర్యవంశీ వరుసగా విఫలమయ్యాడు. టీమిండియా ఏ తరపున ఆడుతున్న ఈ యంగ్ ఓపెనర్ వరుసగా 3 ఇన్నింగ్స్లోనూ తక్కువ స్కోర్లకి అవుట్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు అతడిపై గట్టిగానే ట్రోలింగ్ నడుస్తోంది. తిలక్ వర్మ కెప్టెన్సీలోని భారత్ ఏ జట్టు ఓపెనర్గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ తొలి ఓవర్లలోనే ఒక 6, 2 4లు బాది ఐపీఎల్ రేంజ్ అటాకింగ్ స్టార్ట్ చేశాడు. కానీ కేవలం 14 బంతుల్లో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఐపీఎల్లో 237.3 స్ట్రైక్ రేట్తో రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ ఈ వన్డే సిరీస్లో క్రీజ్లో అస్సలు నిలబడలేకపోతున్నాడు. శ్రీలంక ఏతో జరిగిన మొదటి మ్యాచ్లో 12 బంతుల్లో 14 రన్స్ మాత్రమే చేయగా, ఇక ఆఫ్ఘనిస్తాన్ ఏతో జరిగిన పోర్లో 22 బంతుల్లో 44 రన్స్తో మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ దాన్ని భారీ స్కోర్గా మార్చుకోలేకపోయాడు. అలాగే ఇప్పుడు మూడో మ్యాచ్లో 14 బంతుల్లో 21 రన్స్ మాత్రమే చేసి తన ఫ్లాప్ షోని కంటిన్యూ చేశాడు. ఇక వైభవ్ వరుసగా విఫలమవుతుండడంతో వైభవ్ను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. ఇది ఐపీఎల్ ఫ్లాట్ పిచ్ కాదు, ఇంటర్నేషనల్ కండిషన్స్లో స్పిన్నర్లను ఎలా ఆడాలో నేర్చుకో, పవర్ ప్లే ముగియక ముందే అవుట్ అవ్వటానికి ఇది T20 కాదు, వన్డే మ్యాచ్, కొంచెం నిలకడగా ఆడాలి అంటూ ట్రోల్ చేసేస్తున్నారు. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో 776 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్సర్ల అవార్డులను గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఇక జూన్ 26న ఐర్లాండ్తో జరిగే T20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. కానీ భారత్ ఏ తరపున వరుసగా విఫలమవుతుండటంతో అతనికి ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్ అవకాశాలు ఇచ్చేందుకు టీమిండియా మేనేజ్మెంట్ వెనకడుగు వేయవచ్చని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.